ఏంటి గరిక చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు బుధవారం కదా, వినాయకుడికి గరికమాల వేస్తా అని ఎప్పుడో 2 ఏళ్ల కింద మొక్కుకున్నానండి. అది ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు గరకమాల ఎలా కట్టుకోవాలనో చూద్దాం. ఇదిగో ఇలా అల్లుతున్నాను చూడండి. మనం పువ్వులు అల్లుకుంటాం కదా, సేమ్ అలాగే, కాకపోతే నేను ఇలా క్రాస్గా అల్లుతున్నాను. ఏంటంటే వినాయకుడికి వేసేటప్పుడు ఇట్లా క్రాస్గా ఉండాలి కదా, అందుకని నేను క్రాస్గా అల్లుతున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం పట్టుకోవడం కూడా ఇలా క్రాస్గానే పట్టుకోవాలి. ఇలా ఇలా క్రాస్గా పట్టుకొని ఇదిగో చూడండి, ఇలా పువ్వులు అల్లుతాం కదా, సేమ్ అలాగే. మీరు అనుకోవచ్చు గరిక అంటే సన్నగా ఉంటుంది కదా, ఇదేంటి ఇలా ఉంది అని. మీరు దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టండి, సేమ్ ఆ గరికమాల అయినట్టుగానే ఇది కూడా ముడుచుకుపోయి సేమ్ అలాగే అవుతుంది. అనువుగా ఉండాలని మధ్యలో నేను కొన్ని గట్టి గట్టిగా ఉన్న పుల్లలు తీసుకుంటున్నాను. ఇలా దగ్గరగా, మరీ దూరం కాకుండా కొంచెం క్రాస్ వేలో పెట్టి ఇలా 2 టైమ్స్ వేసేసారు నాట్స్. ఇది గరక ఉంది కదా, దీన్ని తినాలని దాని ఆరాటం చూడండి. ఒక్కటే ఇప్పటిదాకా మొరిగింది. ఇప్పుడు చూడండి, అందుకే వినాయకుడికి పాలతాలికలు అంటే చాలా ఇష్టం కదా, అందుకనేసి నేను ఇప్పుడు పాలతాలికలు చేసేంత టైం లేదు కాబట్టి సేమియా చేస్తున్నాను. పాల సేమియా ఏమేమి తీసుకుంటున్నానో చెప్తున్నాను. పాల సేమియా తీసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇంట్లో ఏవి ఉంటే అవి, ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఏం లేవు కదండి, అందుకని ఏవి ఉంటే అవి తీసుకున్నాను. అలాగే నెయ్యి. ఇప్పుడు ఎలా చేయాలనో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నెయ్యి వేసాను, 3 టేబుల్స్ ఆఫ్ నెయ్యి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఇప్పుడు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత తీసేసి సేమియా కూడా నెయ్యిలో వేయించుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయాలి కదా, తీసేసుకుందాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాం కదా, అదే నెయ్యిలో సేమియా వేస్తున్నాను. సేమియా కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు సేమియా బ్రౌనిష్ కలర్ వచ్చేసింది చూడండి, బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు సేమియా తీసేసుకున్నాం కదా, ఇందులోనే నేను గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు చక్కెర కూడా వేసేసుకుందాము. నీళ్ళతో పాటు చక్కెర కూడా కరుగుతూ మరుగుతుంది. ఇప్పుడు చక్కెర వేసుకుందాము. మీ టేస్ట్ బట్టండి, మీరు స్వీట్గా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా వేసుకోవచ్చు. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువగానే వేస్తున్నాను షుగరు. ఇప్పుడు ఇది కరిగేదాకా కలుపుకుందాం. వాటర్ బాయిల్డ్ కాగానే మనము సేమియాలు వేసి ఇదే వాటర్లో సేమియా కూడా బాగా బాయిల్డ్ అవ్వాలి, అప్పుడే సేమియా ఉడుకుతుంది. ఇప్పుడు వాటర్ బాయిల్డ్ అయ్యాయి కదా, మనము ఫ్రై చేసుకున్న సేమియా వేసేద్దాము. ఇప్పుడు ఇది కూడా ఉడకాలి, ఈ వాటర్లో ఇది కూడా బాయిల్డ్ అవ్వాలి. బాయిల్డ్ అయిన తర్వాత మనం ఇందులోకి పాలు వేసి సేమియా చేసుకుందాం. ఇప్పుడు చూడండి, సేమియా ఉడికింది. మనం ఇందులోకి పాలు వేసేసుకుందాము. నేను గ్లాస్ పాలు తీసుకున్నాను, వేసేద్దాం. నేను చిక్కటి పాలు తీసుకున్నానండి, గ్లాసుడు. ఇప్పుడు పాలల్లో కూడా బాయిల్డ్ అవ్వాలి, అవి ఉడకాలి. ఉడికిన తర్వాత మనము కిస్మిస్, ఇలాచి పౌడరు వేసుకుందాము. ఇందులో ఈ టైంలో మనము ఇప్పుడు బాదం పౌడర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, ఇంకా చిక్కగా వస్తుంది, టేస్టీ ఉంటుంది. నా దగ్గర బాదం పౌడర్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను జస్ట్ పాలతోనే చేసేస్తున్నాను. ఇది బాయిల్డ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. చూడండి, సేమియా పాలు వేసాక కూడా మంచిగా బాయిల్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము
డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. నెక్స్ట్ ఇలాచీ పౌడర్, ఇది కొద్దిసేపు 2 మినిట్స్ అట్లా పెట్టేసి తీసేసుకుందాం. ఇప్పుడు నేను గరికమాల కట్టేశానండి, మొత్తము ఇదిగో కట్టేశాను. ఇది మనం ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. ఈ గుడికి వెళ్తూ ఏమేమి తీసుకెళ్తున్నాను అంటే గరికమాల, సేమియా, తమలపాకులు, ఆవు నెయ్యి తీసుకెళ్తున్నాను దీపాలు పెట్టడానికి, ఒత్తులు, ఆట్కపురము, హారతి గంట, అగరబత్తులు, పసుపు కుంకుమ, అగ్గిపెట్ట, పువ్వులు, ఇంకా పండ్లు, కొబ్బరికాయ అక్కడ తీసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనము గుడికి వెళ్దాం. ఇదిగో కట్టేశాను. ఇది మనం ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. ఈ గుడికి వెళ్తూ ఏమేమి తీసుకెళ్తున్నాను అంటే గరికమాల, సేమియా, తమలపాకులు, ఆవు నెయ్యి తీసుకెళ్తున్నాను దీపాలు పెట్టడానికి, ఒత్తులు, ఆట్కపురము, హారతి గంట, అగరబత్తులు, పసుపు కుంకుమ, అగ్గిపెట్ట, పువ్వులు, ఇంకా పండ్లు, కొబ్బరికాయ అక్కడ తీసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనము గుడికి వెళ్దాం. ఓకే, గుడికి వచ్చేసాను. నేను ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని పద్మం ముగ్గేసి అందులో దీపంతాలు పెట్టాను. నేను ఆవు నెయ్యి, ఒత్తులు తీసుకొచ్చాను కదా, ఒత్తేసి ఆవు నెయ్యి వేసాను. ఇప్పుడు పువ్వులు పెట్టుకొని వినాయకుడికి కూడా 2 పువ్వులు పెడుతున్నాను. నెక్స్ట్ తమలపాకులు పెట్టాను. ఇప్పుడు పసుపుతోని వినాయకుడిని చేస్తున్నాను. ఎంత వినాయకుడు ఉన్నా మళ్ళీ మనం పసుపు వినాయకుడిని చేయాల్సిందే కదండి, అందుకని నేను మళ్ళీ పసుపు వినాయకుడిని కూడా చేసుకుంటున్నాను. ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టాను. తమలపాకులో పెట్టుకొని కుంకుమ, పసుపు వేస్తున్నాను. ఇప్పుడు పువ్వులు పెట్టాను. ఒక్క 1 రూపీ కాయిన్, ఖర్జూర పండు కూడా పెట్టాను. మళ్ళీ కొద్దిగా పసుపు కుంకుమ చల్లాను. ఇప్పుడు దీపం వెలిగించి అగరబత్తులు చూపిస్తున్నాను. నైవేద్యం కూడా పెట్టాను. సేమియా చేసుకొచ్చాను కదా, సేమియా కూడా పెట్టాను. ఇప్పుడు వినాయకుడికి గరికమాల వేస్తున్నాను. ఇది నాది ఎప్పటి నుంచో మొక్కండి, వినాయకునికి గరకమాల వేయాలి అని. ఇప్పుడు తీరింది. ఇప్పుడు కేసాను గరకమాల వినాయకుడికి. ఇప్పుడు మళ్ళీ అగరబత్తులు చూపిస్తున్నాను. ఫైనల్గా హారతిస్తున్నాను. 2 ఏళ్ళ నుంచి అనుకుంటున్న పూజ ఇప్పుడు అయ్యిందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.